హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకి మనం వెళ్ళిపోదామండి. ఇన్ని రోజు సేవింగ్స్ వీడియోస్ చూసాం కదండి. సో సేవింగ్స్ వీడియోస్ ప్రతిరోజు సేవింగ్స్ వీడియోస్ నా బోర్ కొడుతుంది అని చాలామంది కామెంట్ చేస్తున్నారండి. సో అందుకని చెప్పేసి నేను మొదటగా వ్లాగ్స్ స్టార్ట్ చేశాను కదండి. సో అందుకని చెప్పేసి నేను మళ్ళీ వ్లాగ్స్ మొదలు పెట్టాను. అండ్ అలాగే ఈరోజు వీడియోలో అయితే చాలా ఇంపార్టెంట్ అయితే నేను చెప్తున్నానండి. మీకు ఎవరికైనా కావాలంటే ఆల్ ఇండియాకు మేము వీటిని సరఫరా చేస్తామండి. కారం పొడి, శనగపప్పు, అదేవిధంగా కందిపప్పు ఇంట్లో ప్రిపేర్ చేసినటువంటి ఎర్రమట్టి వేసి నానబెట్టి ఎర్రమట్టి పూసి తర్వాత ఎండపెట్టి వాటిని మరపట్టించి అండ్ అలాగే శనగపప్పు, తర్వాత పెసరపప్పు, అదేవిధంగా ఉద్దిపప్పు ఏమంటారండి మినప్పప్పు, వీటన్నిటిని మేము విలేజ్లో ఉన్నాము, మేము ఈ హెల్తీ ఫుడ్ తింటున్నాము. మీకు కూడా ఇలాంటివి తినాలని చాలామందికి ఇష్టం ఉంటుందండి. సో వాళ్ళందరికీ కూడా నేను ఏదో ఒక చిన్న సహాయం చేసినలాగా ఉంటుంది అని నాకు అనిపించిందండి నిన్న. సో అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇవి మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి పెసలేనండి. రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా కొంటాము. ఇవైతే మనకు పడి 150 రూపాయలు ఉంటాయండి. పెసులు వచ్చేసి మనకు కేజీ లెక్కన ఇవ్వరు, పడిలాగా ఇస్తారు ఇక్కడ విలేజ్ కాబట్టి. సో పడి 150 లాగా అలా నేనైతే తీసుకున్నానండి. సో మీకు కావాలి అని అనిపిస్తే నేను ఎక్కువ మొత్తంలో కావాలన్నా తక్కువ మొత్తంలో కావాలన్నా మినప్పప్పు, పెసరపప్పు, శనగలు లేదంటే శనగపిండి మరపట్టించి వేయమన్నా వేస్తాను. అండ్ అలాగే ఎండుమిరపకాయలు కూడా అండి. నాకైతే నేను ఇక్కడ కిలో 150 రూపాయలకు కొన్నానండి. ఒకవేళ మీకు కావాలనిపిస్తే మీరు చెప్తే నేను మళ్ళీ ఒకసారి రైతుల దగ్గరికి వెళ్ళి కొని నేను ఎండుమిరపకాయలను మళ్ళీ నాకు శ్రమ ఉంటుంది కదండి, ఎండబెట్టి వాటిని మరపట్టిస్తే కేజీకి 30 రూపాయలండి ఎండుమిరపకాయలు. సో అలా మీకు షిప్పింగ్ ఛార్జెస్ నేను చాలా జెన్యున్గా చెప్తున్నానండి. మీరు కావాలంటే మీ దగ్గర మార్కెట్లలో ఉన్నటువంటి మార్కెట్కైనా వెళ్ళి మీరు అడిగి కనుక్కోండి ఒకసారి. మీకు రీజనబుల్ రేట్ అని అనిపిస్తేనే మీరు తీసుకోండి. నేను తీసుకున్నానండి, నేను కొన్నాను. సో అందుకని చెప్పేసి నేను మీకు వీటిని చెప్తున్నాను. ఇంకా అలాగే ఉద్దిపప్పు అదేనండి, ఉద్దిపప్పు కూడా అంతే, పెసరపప్పు లాగానే పడి వచ్చేసి 150 రూపాయలు. చాలా నీట్గా ఉంటాయండి, పెద్ద మిల్లులో పట్టిస్తారు. సో అందుకని చాలా నీట్గా ఉంటాయి. మీకు ఎవరికైనా కావాలి అని అనిపిస్తే మాత్రం నేను తప్పకుండా మీకు 1 వీక్ లోపలనే పంపించడానికి ట్రై చేస్తానండి. ఇంకా కందిపప్పు అయితే మనకు కందిపప్పు ఎలా ఉందో కాస్ట్ అయితే నాకు తెలియదండి. నేను బస్తా వచ్చేసి 50 కిలోల బస్తా వచ్చేసి 5,000కు కొన్నాను. ఇంకా వాటిని నేను ఒక రాత్రి నానబెట్టి ఎర్రమట్టిలో కలిపి ఇంకా తర్వాత 3 days వాటిని ఎండబెట్టి మళ్ళీ మరపట్టించాలండి. సో వీటన్నిటికీ కష్టంగానే ఉంటుంది కదండి. ఇంకా వాటికి తగిన కాస్ట్ అయితే నేను తీసుకుంటానండి. మామూలుగా కందిపప్పు బయట వచ్చేసి కిలో ఎంత ఉంటుందో నాకైతే తెలియదు. నేను 3 years అయిందండి, 3 years కాదు, ఇవి 2 years అండ్ అలాగే అవి 2 years, 4 years అయిందండి. 4 years నుంచి నేను కందిపప్పే వాడుతున్నాను, ఇంట్లో ప్రిపేర్ చేసిన కందిపప్పే వాడుతున్నాను కాబట్టి నాకు బయట కందిపప్పు కాస్ట్ ఎంత ఉందో తెలియదు. సో మీకు కావాలంటే నేను కాస్ట్ కనుక్కుంటాను, మీరు కాస్ట్ కనుక్కోండి. అండ్ అలాగే నాకు బల్క్లో ఎంతకు దొరుకుతాయి, దానికి మీకు రీజనబుల్ రేటుగా ఇస్తే మేలు అని నేను అనుకుంటానండి. ఎందుకంటే మీరందరూ హెల్తీ ఫుడ్ తినాలి, అందులో తక్కువ రేట్కే తినాలనేది నా యొక్క కోరికనండి. నేను చాలా సేవింగ్స్ వీడియోస్ చేశానండి. అండ్ అలాగే రైస్ కూడా నిజంగా ఒక 25 కిలోల ప్యాకెటు మొన్న మేము ఊర్లో ఒక చిన్న ఫంక్షన్ ఉంటే చేసుకున్నామండి. అదే నంద్యాల సోనా రైస్ వచ్చేసి 1500కు కొన్నామండి.
మేము ఇక్కడ 2000కు 50 కిలోల ప్యాకెట్ కొన్నామండి. 2000కు 50 కిలోల ప్యాకెట్ కొన్నాము. సో ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళింటే ఎంత బాగుండు అని అనిపించిందండి. మా ఊర్లో వచ్చేసి 1500కు 25 కిలోలు. చూడండి ఎంత డిఫరెన్స్లో. 50 కిలోలకు ఎక్కడ, 25 కిలోలకు ఎక్కడ. మీకు రైస్ కావాలన్నా కానీ మేము సరఫరా చేస్తామండి. రైతుల దగ్గర డైరెక్ట్గా కొని వడ్లను కని వాటిని మరపట్టించాలి. మరపట్టిస్తే మనకు కొంచెం తౌడు వస్తుంది. ఆ తౌడు కూడా మనం సేల్ చేసుకోవచ్చు వీలైతే. అలా అన్నమాట. వీటన్నిటినీ నేను ఆల్ ఇండియాకు నేను ట్రాన్స్పోర్ట్ చేయాలని నేను అనుకుంటున్నానండి. మీకు ఎవరికైనా ఇష్టమైతే మాత్రం చూడండి, ఒకసారి ట్రై చేయండి. నేను పెసరట్టు వేశానండి. మా ఇంట్లో కొనుక్కున్న పెసలతోనే నేను ఇంట్లో ఉంటే మనం కొన్ని పట్టు ఇంకా కొన్ని ఎక్కువగా వేసుకుంటాం కదండి. సో అలా వేసుకొని మనము పెసరట్టు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవి కందిపప్పు అండి. ఇవి నావి లాస్ట్ ఇయర్వి, ఈ ఇయర్వి కాదు. ఇంకా నా దగ్గర ఇది 10 కిలోస్ బకెట్ 10 కిలోలు కరెక్ట్గా ఉన్నాయండి. ఇంకా ఇవి మీరు కావాలంటే ఎక్కువ మొత్తంలో కొని మీరు ఎర్రమట్టి వేసినటివి కదా, సో వాటిని మరపట్టించకుండా ఇప్పుడు నేను మరపట్టించినానండి 1 ఇయర్ తర్వాత. లాస్ట్ ఇయర్వి ఎటువంటి మట్టి ఉండడం వలన పురుగు కూడా పట్టదు. ఒకవేళ మనం ఆడించి పెట్టుకుంటే కొంచెం చిన్న చిన్న గడ్డలు కడతాయి, కానీ మనం ఎర్రమట్టి పెట్టి అలానే స్టోరేజ్ చేసుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదండి. మనకు 1 ఇయర్ కంప్లీట్గా. లాస్ట్ ఇయర్ నేను మే మాసంలో నా వీడియో చూడండి. లాస్ట్ ఇయర్ మే మాసంలో వీడియో నేను కందులను తడిపి ఎండపోసిన వీడియో ఉంది. సో లాస్ట్ ఇయర్ కందులను ఈ ఇయర్ పట్టించాను. ఇంకా ఈ ఇయర్ కందులను నేను తడపలేదు. సో తడిపే వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను తప్పకుండా. వీటిని ఈ 10 కిలోలు నాకు ఇంకో 6 మంత్స్ వస్తాయండి. ఇప్పుడు పట్టించాను కాబట్టి ఇంకా 6 మంత్స్ వరకు ఇవి ఎటువంటి గడ్డలు కట్టడం కానీ పురుగు రావడం కానీ అవ్వదు. సో వీటిని స్టోరేజ్ కూడా ఫ్రిడ్జ్లో అవసరం లేదండి. కావాలంటే కింద ఒక చిన్న కవర్ వేసుకుంటే కింద అడుగుపాటును కూడా ఎటువంటి చెమ్మ రాకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది కారం పొడి అండి. ఎండుమిరపకాయల కారం పొడి. ఇది చాలా కలర్ ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను లాస్ట్ ఇయర్ ఒక 5 కేజెస్ నేను పట్టించుకుంటే నాకు కొంచెం తక్కువ వచ్చిందండి. అంటే కొంచెం పంపించాం కదా బయట అమ్మ వాళ్ళకు, అలా అత్తమ్మ వాళ్ళకు అలా పంపించడం వల్ల నాకు కొంచెం తక్కువ వచ్చింది కారం పొడి. ఒక 100 గ్రామ్స్ కారం పొడి తెచ్చుకుంటే అస్సలు టేస్ట్ లేదండి. ఎంత వేసినట్లేదు. ఇప్పుడు కూడా మళ్ళీ 5 కిలోస్ పట్టించాను నేను. ఎంత ఎర్రగా ఎంత రెడ్గా ఉంది చూడండి. కొంచెం వేసుకుంటే చాలండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం కెమికల్స్ కూడా ఏం వాడం. అందులో మీరు స్టోరేజ్లో ఉన్నటువంటి ఏసీ గోడౌన్లలో ఉన్నటువంటి ఎండుమిరపకాయలను తెచ్చి మీరు పట్టించుకోవడం వలన ఎటువంటి టేస్ట్ ఉండదండి. నేను రైతుల దగ్గరికి వెళ్ళి కొనే వీడియో కూడా మీకు కావాలంటే పోస్ట్ చేస్తాను. వీటిని నేను పట్టించేటప్పుడు నాకు అంత గుర్తు లేదండి. నేను చెప్తున్నాను కదా, నిన్న మొన్ననే నేను అనుకున్నాను వీటిని ఆల్ ఇండియాకు మనం పంపిస్తే మేలు కదా. అందరూ తినేవాళ్ళు, వీటిని ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అని నాకు అనిపించింది. ఇంకా అందుకని మరపట్టించిన వాటిని నేను చూపిస్తున్నాను. ఇంకా ఇవి వచ్చేసి తెల్ల శనగలండి. తెల్ల శనగలు నేను వీటిని కూడా ఒక 2 రోజులు ఎండబెట్టి మరపట్టించాను. ఇవి పట్టించడానికి పడికి వచ్చేసి 10 రూపాయలండి. దీనికి పెద్ద కాస్ట్ ఏమి ఉండదు. కందిపప్పుకు కూడా అంతేనండి. కందిపప్పుకు కూడా 10కి 10 రూపాయలు, కిలోకు 10 రూపాయలు. ఇవి కూడా అంతే, కిలోకు 10 రూపాయలు మాత్రమే. కారం పొడికి మాత్రమే 5 కిలోలకు 4.5 కిలో కారం పొడి వచ్చిందండి. 5 కిలోల ఎండుమిరపకాయలకు 4.5 కిలోల కారం పొడి వచ్చింది. అదైతే కిలోకు 30 రూపాయలండి. సో ఇవి తెల్ల శనగలు. మీకు ఇలా వద్దు మాకు శనగపిండినే కావాలంటే శనగపిండి కూడా నేను మీకు పట్టించి ఇస్తానండి. మీకు అవైలబిలిటీని బట్టి మీరు తీసుకున్న దాన్ని బట్టి నేను చేయిస్తాను. ఇవి తెల్ల శనగలు, ఎర్ర శనగలు కూడా ఉన్నాయి నా దగ్గర. అవి కొంచెం తక్కువ క్వాంటిటీలో ఉన్నాయి. మనకు సీజన్ను బట్టి మనం వీటిని రైతుల దగ్గరికి వెళ్ళి కొనాలండి. ఎప్పుడంటే అప్పుడు దొరకవు. మీకు కావాలంటే వెంటనే నాకు ఒక చిన్న కామెంట్ చేయండి, నేను మీకు తప్పకుండా పంపిస్తానండి. ఇంకా అదే కందిపప్పుతోనే నేను పప్పు చేస్తున్నానండి. ఈరోజు వంకాయ పప్పు చేస్తున్నాను. నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా రోజుల నుంచి మేము ఇదే పప్పు వాడుతున్నాము. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. కందిపప్పు, శనగపప్పు, కారం పొడి, పెసరపప్పు, ఉద్దిపప్పు,
అండ్ అలాగే జొన్నలను కొట్టి రైస్ వీటన్నిటిని నేను మీకు అందించాలని అనుకుంటున్నానండి. మీకు నచ్చితే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈరోజు వీడియో ఇదేనండి. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.